తుఫాన్లు సహజ వైపరీత్యాలు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, సాధ్యమైనంత తొందరగా ప్రజలను అప్రమత్తం చేయడం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో తుఫాన్లకు పేర్లు పెట్టే విధానం చాలా కీలకంగా మారింది. ఈ పేర్లతో సమాచారం సులభంగా గుర్తింపు పొందుతోంది, గందరగోళం తగ్గుతోంది మరియు ప్రజలతో పాటు అధికారులు వేగంగా స్పందించేందుకు సౌకర్యం కలుగుతోంది. ఇంతకీ ఈ తుఫాన్లకు పేర్లు ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం. తుఫాన్లకు పేరు పెట్టే ఆచారం అమెరికాలో మొదలైంది. 1950లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను గుర్తించడానికి మొదట ఆ ప్రాంతాలు, అంకెలు, పదాలు ఉపయోగించారు. కానీ దీని ద్వారా గందరగోళం తలెత్తడంతో అనుభవంతో తెలిసింది. చివరికి అమెరికా వాతావరణ విభాగం మహిళల పేర్లు ఉపయోగించడం ప్రారంభించింది. ఆ తర్వాత 1979 నుంచి పురుషుల పేర్లను కూడా జత చేశారు. తద్వారా సమతౌల్యం పాటించేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లకు పేర్లు నిర్ణయించే బాధ్యతను 1979 నుంచి పురుషుల పేర్లను కూడా జత చేశారు. తద్వారా సమతౌల్యం పాటించేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లకు పేర్లు నిర్ణయించే బాధ్యతను ప్రాంతీయ వాతావరణ సంస్థలు చూసుకుంటాయి. భారత మహాసముద్ర ప్రాంతంకి సంబంధించిన తుఫాన్ల పేర్లను IMD సూచనల ప్రకారం ఉంటాయి. భారతదేశంతో పాటు మరో 13 దేశాలు ఈ ప్రక్రియలో పాల్గొంటాయి. వీటిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం తదుపరి 13 తుఫాన్ల కోసం పేర్ల జాబితాను ముందుగానే సమర్పిస్తుంది. చిన్న, సులభమైన పేర్లే తుఫాన్ల కోసం ఉపయోగిస్తారు. ఇది ప్రజలు సులభంగా గుర్తించుకునే సహాయపడుతుంది. ఏ దేశం పేరు సూచిస్తుందో ఆ దేశపు భాష సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఉదాహరణకు తౌకే అనే పేరు మాల్దీవుల నుంచి వచ్చింది, అంటే ఏకాంతమైన పక్షి అని అర్థం. ఒకసారి వినియోగించిన పేరు తిరిగి ఉపయోగించరాదు. ప్రత్యేకించి ఆ తుఫాను తీవ్రమైన నష్టం కలిగించిందంటే ఆ విధంగా పేర్ల ప్రాముఖ్యతను పొందుతాయి. ఉదాహరణకి 1999లో ఒడిశాను తాకిన ఘోర తుఫాన్ సూపర్ సైక్లోన్కు ఆ పేరు మళ్ళీ వినియోగించలేదు. ప్రతిసారి ఒక్కొక్క తుఫాన్ సంభవించినప్పుడు ముందుగా తయారు చేసిన జాబితా నుండి పేర్లు తీసుకుంటారు. ఉదాహరణకి తౌకే నుండి మాల్దీవులు, యాస్, ఒమాన్, ఫమి బంగ్లాదేశ్, నిసర్గ బంగ్లాదేశ్, వాయు భారతదేశం. తుఫాన్లకు పేరు ఉండటం వల్ల విపత్తు ఏర్పడే ముందు వేగంగా సమాచారం ప్రసారం చేయడం సులభం అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలను, ఆస్తులను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవచ్చు. అలాగే అధికారుల తీవ్రతను, ప్రభావాన్ని సులభంగా ట్రాక్ చేసి అందరినీ అప్రమత్తం చేయగలుగుతారు. తుఫాన్లకు పేర్లు సృష్టించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆకర్షణీయంగా లేవా వివాదాస్పదంగా ఉండకూడదు. వివిధ సంస్కృతులను గౌరవం ఇవ్వాలి. సమానంగా ఆడ, మగ పేర్లు చేర్చాలి. కష్టంగా ఉన్న పేర్లను తీసివేయబడతాయి. తుఫాన్లకు పేరు పెట్టడం ఒక సాధారణ ప్రక్రియలా అనిపించినా దీని వెనుక ఉన్న విజ్ఞానాన్ని, ఆచార ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవడం ఎంతో అవసరం. తుఫాన్కు పేరు పెట్టడం ద్వారా సమాచార ప్రసారం వేగంగా జరుగుతోంది. దీంతో ప్రజలు గందరగోళం లేకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ప్రతి తుఫాన్ పేరు ఒక కొత్త అధ్యయనంగా మారుతూ వాతావరణ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వీడియోలో మీరు తుఫాన్లకు పేరు పెట్టే విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.